బాల్యంలో ఊహ తెలిసినప్పటి నుంచి చదువు, యవ్వనంలో జీవితంలో స్థిరపడాలన్న తపన, కాస్త ఒంటిపైకి 20 ఏళ్లు దాటాయంటే పెళ్లి, ఆ తర్వాత భార్య, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతలు, ఇలా మనిషి భుజాలపై మోయలేని బరువు వచ్చి పడుతుంది. ఇవన్నీ మోసుకుంటూ పోయేలోపు శరీరం అలిసిపోయి ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఎవరి జీవితంలో అయినా కామన్గా జరిగేవి ఇవే. వృద్ధాప్యానికి చేరువలో ఉన్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశాం, ఏం మిగిలిందంటే అసంతృప్తే మిగులుతుంది. అయితే వీటన్నింటికీ బ్రేకప్ చెప్పిన ఓ వ్యక్తి రొటీన్గా కాకుండా కొత్తగా బతకడం మొదలుపెట్టాడు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. దీంతో సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన అతడు మోడర్న్ కేవ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ లైఫ్ రొటీన్ రూట్లో సడన్ యూటర్న్ తీసుకున్న అతడి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. చైనా దేశంలోని సిచువాన్ ప్రావిన్స్కు చెందిన మిన్ హెంకై అనే 35 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. హెంకై గతంలో డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ నెలకు దాదాపు $1,400 సంపాదించేవాడు. అయితే కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, అప్పులతో సతమతమైపోయాడు. వాటి నుంచి బయటపడటానికి 2021లో ఉద్యోగం వదిలేసి అందర్నీ ఆశ్చర్యపరిచే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంటిని, భార్యాపిల్లలతో సహా అన్నీ వదిలేశాడు. తన స్వగ్రామంలో ఉండే ఓ చిన్న గుహనే తన మకాంగా మార్చుకున్నాడు. అక్కడ్నుంచి తన లైఫే మారిపోయింది. కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. సుమారు 50 చదరపు మీటర్ల గుహను అతడు తన ఇంటిగా తీర్చిదిద్దాడు. ఆ గుహకు బ్లాక్ హోల్గా పేరు పెట్టి స్నానం చేయటానికి టబ్, మరుగునీరు బయటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు, త్రాగునీటి కోసం చిన్న డబ్బాలు, ఇలా తనకు కావలసిన వాటితో సౌకర్యవంతంగా మార్చుకున్నాడు. పెళ్లి, ఉద్యోగం వంటి వాటికి దూరంగా ఉంటూ చిన్న పొలంలో పండ్లు, కాయలు పండించుకుంటూ పుస్తకాలు చదువుతూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న మిన్ హెంకై మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజమైన ప్రేమ దొరకడం చాలా అరుదు. పెళ్లి, మనీ, టైం వేస్ట్ అని హెంకై చెప్పిన మాటలకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. అతడి జీవన శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అతడి లైఫ్ స్టైల్ కు ఫిదా అయిన నెటిజన్లు మోడర్న్ కేవ్ మ్యాన్ అని నామకరణం చేశారు. అంతేకాకుండా జీవితంలో ప్రశాంతత కావాలంటే సింపుల్ గా మిన్ హెంకై ను ఫాలో అయితే సరిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఒకప్పుడు మనుషులు మోహ మమకారాలు, బరువు బాధ్యతల నుంచి విముక్తి పొందటానికి సన్యాసులుగా మారి అడవులకు వెళ్లేవాళ్ళని, ఆ రోజులు ఇలా తిరిగి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.